ఇట్లా నడుచుకో దిగవు. ప్రెగ్నెంట్ ఉమెన్ నడుస్తే అది అట్లా నడుసు, అట్లా అలవాటు చేసుకోరు. ప్రెగ్నెంట్ ఉమెన్ నడుస్తే అది అట్లా నడుసు, అట్లా అలవాటు చేసుకోరు. సువ లేకుండా నిద్రపోతే ఏమైనా జరిగిండొచ్చు. సువ లేకుండా నిద్రపోతే ఏమైనా జరిగిండొచ్చు. ఏంటి గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. ఆయన నమస్తే అమ్మ దడుచుకుంటారు జనాలంతా. ఇంకా డైరెక్ట్ మ్యాటర్కి వస్తే ఇంక ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ అబ్బాయికి కడుపు వస్తే ఏందనేది. అది అబ్బాయికి వస్తే ఒకవేళ నవ్వు వస్తుందో లేదు, కానీ వానికి కడుపు వస్తే మాత్రం మన కడుపు నవ్వు వస్తుంది ఖచ్చితంగా. సో నమ్మించాలంటే ఊరికే మాటతో సరిపోదని చెప్పి మనకు తెలిసిన ఆల్రెడీ ఒక చోట తీసిపోయి నేను ఫుల్ బాడీ చెకప్ చేయించుకునే చోటే వానికి ఒకసారి చేయించేసినాను. ఇంకా రిపోర్ట్స్లో ఇది తేలింది అన్నట్లు వానికి ఏంటంటే నమ్ముతాడు కదా, హాస్పిటల్కి వచ్చిండే అప్పుడు చేయించినారు. సో ఏమన్నా అన్నట్లు అదే కాదు, నెక్స్ట్ ఇంకో శ్రీమంతం సంబంధించిన వీడియో కూడా ఉంది. దానికి నమ్మించాలంటే దీంట్లో లెక్క వస్తుంది అన్నట్లు 20-30 లక్షలు నీకు వస్తుంది కడుపు వచ్చింది దానికి, ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నట్లు చేసినాను. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. శ్రీమంతం వీడియో ఇంకా బాగా నచ్చుతుంది, అది కూడా ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ వన్ లైక్ చేసి నాకు షేర్ చేసేస్తారు అనుకుంటూ ఇట్లానే మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తారని చెప్పి సోల్ ఎక్కువ లేకుండా ఆ వీడియో చూసి హ్యాపీగా నగేసేయండి. సరేనా? లవ్ యూ ఆల్. టాటా. నిమేష్ చౌదరి. శివ రే కరా ఇదే రాదా ఇదే రాదా ఇది నువ్వు కావాల్సిందిగా కొంపకాడికి వస్తానే ఏందోటి ఉండాలి చూడండి. ఇది నేను నువ్వు ఉట్టమించి కాదని చెప్పి ఊరికే కూర్చున్నా కొట్టకుండా. ఏందో లేక కూర్చో. నేను నీదేమైనా పేపర్కేనా వచ్చిందేమో అనుకుంటే ఎందుకు వస్తుంది పేపర్? నేను నీదేమైనా పేపర్కేనా వచ్చిందేమో అనుకుంటే ఎందుకు వస్తుంది పేపర్? అంత పని చేసినా మనం ఏమన్నా మనం అనద్దులే, నీ వస్తే కానీ నాదేముంటది. నీవేంది రావడం గబ్బోడా? నాదైతే ఏం రాలేదులే, కానీ నీదేమైనా వచ్చిందా అని డౌట్ తో చూస్తాను. నేనేం చేశానా? మొన్న పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేపిస్తే కదా మొత్తం బాడీ చెకప్, టోటల్ బాడీ చెకప్. నీకు ఏం లేదు, మొత్తం A to Z పర్ఫెక్ట్. నేను A to Z పర్ఫెక్ట్. నో హెల్త్ ప్రాబ్లమ్స్, నో హెల్త్ ఇష్యూస్. రోజు మళ్ళా మనం 3 పూట్ల మటన్ తినచ్చు. అబ్బా మొన్న మామూలే పోతే మేము కూడా రోజు మనం మటన్ తింటాం కదా. వాడు ఫ్యాటీ లివర్ అన్నాడు, చూపించుకుంటే బెస్ట్ లేని చెప్పి ఏం లేదు బాగుందంట. ఓకేనా? ఏమంటే నీకు నాకంటే ఇంకోటి ప్లస్ పాయింట్ దొరికింది. నీకు లెక్క వచ్చేది వచ్చింది. దొంగనా నువ్వు యాదంట్లో అయినా ఛాన్స్ కొడతావు. వల్లనాయలు ఆయమ్మ డాక్టర్ ఆయమ్మ పదే అడిగా. సరోజ మేడం శివ అని చెప్పకూడదా? తెలుసు, పేషెంట్ పేరు రాసింటారు. నువ్వు ఇప్పుడు నుంచి ఎగర్ దొంగడాలు అనే అది చేయకుండా మెడిగిలు ఎక్కేటప్పుడు జాగ్రత్త చూసుకుని ఎక్కడాలు. ఎగర్ దొంగడాలు అనే అది చేయకుండా మెడిగిలు ఎక్కేటప్పుడు జాగ్రత్త చూసుకుని ఎక్కడాలు. ఎక్కువసేపు సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. రాత్రి పూట్ల నువ్వు చూసేవి మానేసుకో. ఎందుకంటే డేంజర్ ఎందుకు కాదు, నీకుగా డేంజర్. నీ లోపల ఉన్న వాళ్ళకి డేంజర్. నా లోపల ఏంటుకుంటారా? లోఫర్కే లోఫర్. నీ లోపల ఉన్న వాళ్ళకి డేంజర్. నా లోపల ఏంటుకుంటారా? లోఫర్కే లోఫర్. ఇది గుజరాత్ లో ఒక అతనికి 30 లక్షలు ఒక ఇల్లు ఇచ్చినారు. నెక్స్ట్ ఇండియాలో అవి చూసిన దానికి ఇప్పుడు 30 లక్షలు ఈడు ఏమి 3 ఏళ్ళు లోపలేస్తారు. 3 ఏళ్ళు లోపలేస్తారు. అవి చూసిన దానికి కాదు 30 లక్షలు ఇచ్చిండేది. ఇది గుజరాత్ లో వ్యక్తికి కడుపు వచ్చింది. తర్వాత మన ఏపీలో నీకు వచ్చింది. ఏపీలో నీకు వచ్చింది. ఇండియాలో మీ ఇద్దరే ఫస్ట్. వాడు ఫస్ట్, నువ్వు లోపర్కే లోపర్. నాకేంటికి వస్తుంది కడుపు? వాడు ఫస్ట్, నువ్వు లోపర్కే లోపర్. నాకేంటికి వస్తుంది కడుపు? ఏది కడుపు? మళ్ళా కడుపు అది ఎందుకు వస్తుందో నేను కూర్చొప్తా మేడం. నేను చెప్తా కూర్చోరా, నువ్వు ఏం దాని గురించి కూర్చొప్తా. నేను చెప్తా అని మేడం నడుతు. నేను అది మేడం ఏం చెప్పానంటే జెనెటిక్ ఫ్రాన్సిస్ గురించి అల్మోరియా అనే పదార్థము ఏమి ట్రాన్స్కిస్కో అండ్
ఇది జెనెటిక్ ఫ్రాన్సిస్ నుంచి అల్మోరియా అనే పదార్థము ఏమి ట్రాన్స్ తీసుకోండి ఇది పాలిత్రి అని అమ్మడో పరిమాణం చెప్పు ఎట్లా వస్తుంది మొగోనికి ఇప్పుడు నేను ఎట్లా వస్తుందని చెప్తాను నీకు అర్థమవుతుంది. అట్లా ఏమో నాకు చెప్పింది, నాకు కూడా అర్థం కాలే. అది జెనెటిక్ లోపం ఏదో కొన్ని అనుకోని సంఘటనల వల్ల జరిగిండొచ్చు. ఎట్లా వస్తుంది నా మొగోనికి? నువ్వు కూడా బాగుంటావా? ఒక రెండు లోపల ముందుకి చెప్పేది నువ్వు రెండు కారణాలు ఉంటాయి. రెండు కారణాలు ఏదంటే, ఒకటి ఆ పిల్లోడు ఎప్పుడైనా ఏడనిపిస్తే మతిస్తే ఇదే సువ లేకుండా నిద్రపోతే ఏమైనా జరిగిండొచ్చు. సువ లేకుండా నిద్రపోతే ఏమైనా జరిగిండొచ్చు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. లేదు అంటే జెనెటిక్ లోపం వల్ల ఏమైనా జరిగిండొచ్చు అని. మీకు పూర్వం ఎవరైనా అప్పట్లో 100 ఏళ్ళు 200 ఏళ్ళ క్రితం కూడా ఎవరైనా మీ ఫ్యామిలీకి సంబంధించి ఏంటుకుంటారు మా వాళ్ళ పూర్వం ఎవరైనా అప్పట్లో 100 ఏళ్ళు 200 ఏళ్ళ క్రితం కూడా ఎవరైనా మీ ఫ్యామిలీకి సంబంధించి ఏంటుకుంటారు మా వాళ్ళ డాక్టర్ అడగమన్నాడు, అడుగుతానా? చెప్తా పడతాను పడతాను నా కొడుకు నువ్వు ఆడా కదా. వాడు పట్టదాలు నా డాక్టర్ కాదు, వాళ్ళ భార్య మేడం. ఇప్పుడు ఆ మేడంకే కొడతాను. డాక్టరు మామూలు మన బాడీ చెకప్ కి ప్రెగ్నెన్సీలకి ఆమె ఫేమస్, అందుకు ఆమెకు పోయింది. ఎట్లా వస్తుందో అనివేశనా నాకు తెలిసి నువ్వు ఏడైనా తెలియకుండా ఏడైనా పండుకున్నావో. మొన్న ఓసారి పండుకోండి కుక్క నా దగ్గర పండుకోయిందంటే ఈ మన ఇంట్లో కాదు, బయట ఆడో పల్లెకి పోయినప్పుడు. ఎట్లా వస్తుంది మొగోనికి అని ఇప్పుడు నా చెప్పా ఏమో కానీ ఇప్పుడు 30 లక్షలు నీకు ఇల్లు వస్తుంది, పోయేదేముంది నాకు పోతుంది కదా. ఏ పెట్టుకో పోకుంటే 9 నెలలే కదా. భయం అవుతుంది. ఏ భయం ఏంది? తడుపండి ఊచుకుంటాడన్నా అనిమేషనా నువ్వు ఉంచుకుంటావు, ఉంచుకో పక్కన పెట్టరా. నీకు 30 లక్షలు 20 లక్షలు ఇల్లు 50 లక్షలు అదృష్టం కొట్టినావు. ఏది అదృష్టం కొట్టినావు? ఇటు కడుపు అంటే మళ్ళీ మాట్లాడతావు. ఏది అదృష్టం కొట్టినావు? ఇటు కడుపు అంటే మళ్ళీ మాట్లాడతావు. ఎట్లా నాకే వానబ్బా. నువ్వు ఒకటి బరువు అది ఏమి ఎత్తద్దు. ఎత్తవులే కానీ నువ్వు ఫస్ట్ నీ పని నువ్వు చేసుకోవు. పక్కన నాకు బాధ అవుతుంది, భయం అవుతుంది. నాకు చాలా డౌట్ గానే ఉంది. ముడతా పోదాంపా. యాడికి పోదాము? నీకు కూడా తెలిసేది ఇది కూర్చో నిమిషం పదాము. నీకు పద నేను చెప్పినాక పదాము అనుకుంటే పదాం కూర్చో చెప్తా. పదాము నువ్వు కూర్చో నేను చెప్తాను. ఏమే దీనికి స్పెషల్ టీము సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఓరు వస్తారంట వాళ్ళు. ఇప్పుడు నువ్వు పోయినావు అంటే ఈ రిపోర్ట్ వాళ్ళకు ఆల్రెడీ చేరింది. నీకు చెప్పకుండానే ముసుగేసుకొని ఎట్టు తీసుకొని పోతారు. ఎందుకంటే నీ మీద పరిశోధనలు చేయాలి. మగవాడికి ఎట్లా పుడతారు అనేది ఇదంతా చిక్కంది. ఎందుకంటే నీ మీద పరిశోధనలు చేయాలి. మగవాడికి ఎట్లా పుడతారు అనేది ఇదంతా చిక్కంది. సో నీ మీద స్పెషల్ 6 నెలలు పరిశోధనలు జరుపుతారు. రోజు నీ బ్లడ్ తీసుకుంటారు, రోజు నీ పాస్ పోపించుకొని తీసుకుంటారు, అన్ని టెస్టులు చేస్తానే ఉంటారు. కాబట్టి మేడం ఎట్టి బస్సులో వానికి కొద్దిగా బయట తిరగద్దని చెప్పు. మేడం ఇంకోటి అడిగే, ఆ పిల్లల ఫోటో మేము ఏమైనా హాస్పిటల్ పెద్దగా వేసుకోవచ్చా అని. చెప్పుతో కొట్టకూడదు అన్నా. ఆ పిల్లల ఫోటో మేము ఏమైనా హాస్పిటల్ పెద్దగా వేసుకోవచ్చా అని. చెప్పుతో కొట్టకూడదు అన్నా. వాళ్ళు పబ్లిసిటీ బాగుంటుందనిలే, నేను వద్దులే మేడం అట్లాంటివన్నీ ఏమి. ఒకట్రా నేను అదే చెప్తాను, ఏడైనా నువ్వేమైనా పిచ్చుకుక్క దగ్గర పండుకోండి, నువ్వేమైనా పిచ్చుకుక్క దగ్గర పండుకోండి. ఆ రోజు గాడిద పాలు కోసం పోయినా అంటే ఆ రోజు అంతా రాలే. ఏమన్నా గాడిద పాలు అని చెప్పి ఆ గాడిదల కాడ ఏమైనా ఉండి ఎట్లా కూడా తెలి చేసుకుంటాడు గబ్బడా. ఎట్లా జరిగింది? పోనీ ఎవరైనా ఒక 5 మంది మీద డౌట్ ఉందే? నువ్వే ఎట్లా జరిగింది? పోనీ ఎవరైనా ఒక 5 మంది మీద డౌట్ ఉందే? నువ్వే ఏమి ఎగ్గిచ్చావన్నా కాలుతో? మళ్ళీ లోపలికి నేను ఎవరితో ఉంటాను. నేను ఎట్లా వచ్చింది నాకు అర్థం కదా. జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చులే కానీ జెనెటిక్ అంటే తెలుదా నీకు? తెలుతున్నా, గూగుల్లో కొట్టి వస్తుంది. సరేలే కానీ ఇప్పుడు నీకు ఎట్లా అది 30 లక్షలు వద్దా? ఒకవేళ నువ్వు డ్రాప్ అవుతానంటే 30 లక్షలు నేను మేడం డాక్టర్ మేడం తీసుకుంటాం. ఒకవేళ నువ్వు డ్రాప్ అవుతానంటే 30 లక్షలు నేను మేడం డాక్టర్ మేడం తీసుకుంటాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం చేయాలా? అదేం లే, మేడం చెప్పింది ఏమంటే ఫంక్షన్ ఒకటి ఏదైనా శ్రీమంతం టైప్ ఫంక్షన్ చేసి సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేసినామంటే ఇది ఫైల్ ఒకటి ఇస్తాను మేడం. ఆ ఫైల్ రిపోర్ట్స్ పంపించేస్తే 30 లక్షలు ఇస్తారంట, ఒక ఇల్లు ఇస్తారంట. మేడం ఒకవేళ ఇల్లు తీసుకొని నేను 30 లక్షలు తీసుకుంటా, తర్వాత నువ్వు కడుపు తిప్పించే. ఏమి
అట్లా పని చేయొచ్చు. డబ్బులు అదే డబ్బులు తీసుకొని మరి నువ్వు నేను ఆ. కడుపు చూపించేపించి అట్లా కూడా ఆడు మేడం ఎందుకు చేస్తా? డబ్బులు ఎందుకు మళ్ళా? మేడం ఇల్లు తీసుకుంటా, నేను ఇది తీసుకుంటా. మధ్య సంఖ్య నాకు దేవుడు. నీకు నువ్వే టెన్షన్ లో ఉన్నావు, బాధలో ఉన్నావు, మళ్ళీ నీకెందుకు డబ్బు మీద ఆశ, ఇంటి మీద ఆశ? ఫస్ట్ కడుపు తీసేయి. కడుపు ఇప్పుడు కాదు, అది మాకు లెక్క వచ్చిన వెంటనే నీ కడుపు తీసేస్తాం. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఎవరు ఇప్పుడు తీస్తే నీ ప్రాణానికే ప్రమాదం అంట. ఎట్లా వాళ్ళు అట్లుంటే నీ ప్రాణానికే ప్రమాదం అంట. ఎట్లా వాళ్ళు అట్లుంటది మళ్ళా. అదే జెనెటిక్ అంటే. పదం పని టెన్షన్ అవుతుంది. ఏం లేదు, చెప్పి అర్థం చేసుకో. ఎట్లా పెడుతున్నా ఆడికి పోతే జనాలు చుట్టుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి పని చేసిన వాళ్ళు చెప్పేస్తారు అన్నయ్యలు, డాక్టర్ చెప్పకపోయినా కూడా. ఇప్పుడు నీ 30 లక్షలు వద్దు కదా? కావాలన్నా కావాలా? 30 లక్షలు వద్దు కదా? కావాలన్నా కావాలా? నీకు బాధలో కూడా 30 పోలు ఇంట్లో వదులుకుంటావా? బాధలు కాదు, బాధల గురించి కాదు, పక్కన పెట్టు. బాధలు అవన్నీ గురించి కాదు, చదువు గురించి కాదు, దీని గురించి ఫస్ట్. అది డబ్బులు వచ్చిందంటే వెంటనే తీపిచ్చేసుకుని పడేద్దాం. దీని గురించి ఫస్ట్. అది డబ్బులు వచ్చిందంటే వెంటనే తీపిచ్చేసుకుని పడేద్దాం. దాన్ని తీపిచ్చే డబ్బులు అవసరం లేని చెప్తాను కదా, మేడం తీసేస్తుంది. నీ 30 లక్షలు అవసరం లే కదా? 30 లక్షలు అవసరం లేదు కదా? డబ్బులు కాదు, డబ్బులు కావాలి, అది కావాలి కానీ పని. డబ్బులు కాదు, డబ్బులు కావాలి, అది కావాలి కానీ పని. డబ్బులు కూడా కావాలా? పోనీ ఇంట్లో వదులుకుంటావా? నీ చెప్పేది నీకు అర్థం కాలే. శీర్షకం తీసుకుందాము, కోసేద్దాం. శీర్షకం తీసుకుందాము, కోసేద్దాం. మళ్ళీ మేడంకే ఇద్దాము. లోపల ఉండదు 10,000 ఎట్లా ఇచ్చేద్దాంపా. ఆమె బయటికి చెప్పింది అనుకో, మళ్ళీ చాలా ఇరుక్కపోతాం మనం. పని చేద్దాంలే, ఇల్లు స్థలము ఇల్లును డబ్బులు నేను తీసుకుంటా, ఏమే ఇది నువ్వు తీసేసి. అర్థమైందా? చెప్పేది నువ్వు. నీ అంత అన్యాయం మనుషుడు ఎవడు లేడు. ఇంకా నాకు వస్తే ఇంకా చచ్చిపోతాను. ఇప్పుడు భయంతో చచ్చిపోతాడే. నీకేం భయం రా? దాన్ని పెట్టుకుంటే పెరగనీలే. పిల్లోడు గుడ్డని తెలుస్తుంది ఎవరు పోలికో. మగవాడైనా ఎట్లా పెరుగుతాడు ఈ గబ్బడా మళ్ళా? మగవాడైనా ఎట్లా పెరుగుతాడు ఈ గబ్బడా మళ్ళా? చూసి సమాజం ఏమనుకోదు మళ్ళా. అది పాయింటే లేదు, సమాజం ఏమనుకుంటుంది కానీ ఘోరంగా ఉంటుంది. అందుకే చెప్తాను, పెరిగినట్లు తెరవని తప్పుడే, పెరిగినట్లు తెరవని తప్పుడే. 30 లక్షలు ఇస్తా అన్నావు, మాట ఇస్తాను కదా? కాదు, ఒకవేళ మనం శ్రీమంతం అంటున్నావు కదా, అది చేసుకుని చూపిము. శ్రీమంత ఫంక్షన్ ఇంకోటి ముత్తైదులు కావాలి. ఇంక ముత్తైదులు మనం ఎవరు పడితే పిలిచి వస్తే టామ్ టామ్ అవుతుంది. పెద్ద మనం పెట్టుకుని చేద్దాం. పుచ్చులు లేపుతుంది, ఏం లేపుతుంది. నీకు 30,000 ఎక్కువ వస్తుందని చెప్పి ఆమె 3,000 ఇస్తాము, ఇచ్చేద్దాము. శ్రీమంతం ఏంటంటే మనకు తెలియదు ఏ పద్ధతిలో చేయలేదు. ఏం కదా? డాక్టర్ ఎందుకు వస్తాడు శ్రీమంతంకి? డాక్టర్ ఎందుకు వస్తాడు శ్రీమంతంకి? నీకు చెకప్ చేయించి మళ్ళీ పిలిచిపోతాలే, లేకపోతే డాక్టర్ నీట్గా పిలిపిస్తా. కొద్ది కడుపు ముందర పెట్టుకోండి, అంత బాగుంటది. అట్లా అలవాటు చేసుకో. సేమ్ నడుచుకోద్ది. ప్రెగ్నెంట్ ఉమెన్ నడుస్తే అది అట్లా నడుసు, అట్లా అలవాటు చేసుకో. ప్రెగ్నెంట్ ఉమెన్ నడుస్తే అది అట్లా నడుసు, అట్లా అలవాటు చేసుకో. 2 రోజులు మరి 30 లక్షలు వచ్చేంత వరకు అట్లా అలవాటు చేసుకో. అట్లా అది చెప్పన్నా. డబ్బులు వస్తాయన్నా, ఇది పెట్టుకో. ఒకవేళ పండుకున్నాడు గుర్తు చేసుకో, తండ్రి ఎవరైండొచ్చు. ఒకవేళ పండుకున్నాడు గుర్తు చేసుకో, తండ్రి ఎవరైండొచ్చు. తండ్రి ఎవడుంటాడు నీ గబ్బోడా? ఏమోలే, లోలు కూర్చో. ఎక్కువ తిరిగేది ఎక్కువ ఎక్కేది చేయొద్దు. ఏమంటే రోజు వచ్చే పేపర్లో చూస్తాను, ఏమన్నా మీరు పడినా కూడా ఆశ్చర్యం లేదు. ఏమో టాక్ బయటకు వచ్చి ఏమైనా పడితే బయటికి పబ్లిసిటీ. డబ్బులు పోయి మేడం దగ్గర పోయి మాట్లాడొస్తా, పేషెంట్లు ఎక్కువ ఉన్నారని వచ్చేసిన పోయి చెప్పొస్తా. వాడు ఒప్పుకున్నాడు, శ్రీమంతం చేస్తాం మేడం సైలెంట్ గా, ఫేస్ ఒకటి చూపిము, వీడియో పంపిస్తాము. వాడు ఏమంటానంటే నాకు డబ్బులు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, నాకు కడుపు ఒకటి తిప్పిమంటానని చెప్తా. మళ్ళీ డబ్బులు లేదంటావు, డబ్బులు లేదంటావు. 2 కావాలన్నా చెరి సగం తీసుకుందాం. అమ్మ చెప్పొద్దు, అర్థమైందా? 10,000 20,000 కొడదాం దాని ముఖాన్ని. పేపర్ తీసుకోపో, చూసుకో, ఏమైనా చదువు. దీంట్లో 16 పేజీలేమో గర్భస్త్రీలు తినాలి, 16 పేజీలేమో గర్భస్త్రీలు తినాలి, దాని గురించి మళ్ళీ చూపించడానికి ఇవన్నీ ఏంటి పెంచుతాను. పోవడానికి చేయలేదు కానీ నువ్వు పోవేటి చూడు, ఆలోచన చెయ్యి. పోయేంటే 2 ఏళ్ళు కడుపు గుద్దాలంగా. గుద్దే నాకు నేను చచ్చిపోతా. పోరా లోపల చచ్చిపోయి చెప్పు. నువ్వు ఎట్లా చాలా గుర్తుపెట్టుకో, ఎవరైనా మేడం వచ్చినప్పుడు అట్లా అది ఓకే అట్లా. నువ్వే తినే కదా
ఉండేది ఏంది ఇద్దరమే కదండి. మనం ఉన్నాడు మామూలు నడుచురా, ఎవరైనా వచ్చినప్పుడు అట్లా నడుచు. ఆయన అందరికీ నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు అంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లిలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసు నీ కొడుకే వచ్చి ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో. మా దగ్గర మంచిగా ఉంటాయండి, అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవు అంటే అట్లా కాదు, వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి. మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫిషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, చేస్తే కాంటాక్ట్ అవుతాం, ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. ఇంకా నీకు మెసేజ్ వస్తాయి బో, కంగ్రాచులేషన్స్ అని. ఇంకా నీకు మెసేజ్ వస్తాయి బో, కంగ్రాచులేషన్స్ అని. చెప్ప ఎవరు మేడం పెడతా పర్సనల్ గా చెప్పు, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్. నీ కాలు పట్టుకుంటా చెప్పు, ఆయన కూడా క్యాటర్ చేయొద్దు, బయటికి చెప్పొద్దు. ఆయమ్మ మొగుడు ఆయమ్మ కేక్ తీసుకొని రావాలన్నా నీకేం తెలుసు? అమ్మో చెప్పు నీ వల్లే కేక్ కటింగ్ చేపిద్దాం పిలిపించి హాస్పిటల్ లో. కారణం ఎవరంటే నేనే చెప్పచ్చా, కారణం ఎవరంటే నేనే చెప్పచ్చా. మళ్ళీ రాకుండాదంటే ఏం చెప్తా, పిచ్చి కుక్కనే ఆడ పనుకోండి గాడిదల దగ్గర గాడి పాలు కానీ పోయి లాస్ట్ కి వీడే పాలిచ్చే స్టేజ్ కి వచ్చాను. వద్దు కానీ ఫోన్ అట్లాంటివన్నీ ఏంటికి కానీ, వద్దు కానీ ఫోన్ అట్లాంటివన్నీ ఏంటికి కానీ. వాడు 50 మంది ఉన్నారులే కానీ పేషెంట్ నువ్వు, నేను నీ వాళ్ళ కోసం నేను కాసుకోవాల్సి వస్తాను. చేస్తానన్నా ఏమంటే నాకు భయం అవుతుంది, ఇప్పుడు కూడా భయం అవుతుంది. నీకు ఇప్పుడు కూడా భయం అయితే డబ్బులు నేను తీసుకుంటా, ఇలా మేడం తీసుకుంటది, ఇప్పుడే తీపిచ్చేస్తా. ఇప్పుడే తీపిచ్చేసి డబ్బులు నేను తీసేసుకుందామా మళ్ళా ఒక 20,000 మళ్ళీ డబ్బు మీద ఉంది, ఇల్లు మీద ఉంది, అన్ని బొచ్చు పోసడం అన్ని కావాలా, మళ్ళా భయం ఉందని చెప్పి నాటకాలు ఆడుకుంటూ కూర్చుంటా. నాకి తన్నకూడదని ఊరికే ఉన్న లోపల పో, ఎందుకంటే పెట్టుబడి ఎంత డబ్బులు అంతా ఆడు ఉన్నాయి, నష్టపోకూడదని తనడం లేదు. లేకపోతే 30 లక్షల ఇల్లు లేదంటే ఇవాడు ఫుట్బాల్ ఆడింది. మన ఊరినతే లెక్క అంటే మనకు ఒకటి నువ్వు ఫ్రీ టైంలో కావాలి ఎట్లా మగవాడు గొప్పడ కనుగూడదు గమ్ముడు. ఒకటి ఈ ప్లాన్ సక్సెస్ ఏంటంటే బాంబేలో ఆపరేషన్ చేస్తే అంతా నీ దగ్గర పెట్టుకోవాలి. పంపిస్తాను నేను బాంబే, నరికేస్తానికి పో పొరనే అడవి చెప్పు. నాయన నువ్వు కొద్దిగా పిల్లి కుక్కలకు దూరం వాగిలేసుకోవద్దు. ఎవరైనా వస్తే కొడితే ఇంట్లో మొగోళ్ళు లేరండి అని చెప్పు, కొడితే ఇంట్లో మొగోళ్ళు లేరండి అని చెప్పు. చెప్తావు మళ్ళా ఇప్పుడు నువ్వు అది కదా అందుకో మొగోళ్ళు లేరండి మళ్ళా రండి అని అంత త్వరగా చూడండి గొప్పడా, నాకు టైం వస్తుంది.